శ్రీకృష్ణుడు ఆఖరిసారిగా వేణుగానం ఎప్పుడు చేశాడో మీకు తెలుసా? శ్రీకృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్లిపోతాడు. కానీ బృందావనంలోని శ్రీకృష్ణుడి ఊహల్లో రాధాదేవి జీవిస్తూ తన జీవితం అంతా గడిపేస్తుంది. రాధాదేవి జీవితంలో ఆఖరి గడియలు వచ్చాయని ఒకసారి శ్రీకృష్ణుడిని చూడాలని కుతూహలంతో ద్వారకాకి వెళ్లి శ్రీకృష్ణుడిని కలుస్తుంది. కొన్ని రోజులు కృష్ణుడికి సేవ చేసుకున్న తరువాత ద్వారకని విడిచిపెట్టి రాధాదేవి వెళ్లిపోతుంది. రాధాదేవి దేహం విడిచే సమయం ఆసన్నమైందని తెలుసుకున్న కృష్ణుడు రాధను వెతుక్కుంటూ వెళ్తాడు. అలా రాధ దగ్గరికి వెళ్లిన కృష్ణుడు, నీ కోసం ఆఖరిసారిగా ఏం చేయగలను రాధను అడుగుతాడు. అప్పుడు రాధాదేవి, నా కోసం ఒకసారి నీ మధురమైన వేణుగానాన్ని వినిపించు కృష్ణ అని చెబుతుంది. దాంతో శ్రీకృష్ణుడు తన వేణువును తీసి వాళ్ళు గడిపిన మధుర క్షణాలన్నీ గుర్తు వచ్చేలాగా వేణుగానం చేస్తాడు. అయితే అలా రాధాదేవి కన్ను మూసే వరకు గానం చేస్తూనే ఉంటాడు. రాధ చనిపోయిన తరువాత ఆ క్షణం నుంచి ఇంకెప్పుడు వేణువును ముట్టుకోను అని నిర్ణయించుకొని శ్రీకృష్ణుడు తన వేణువును విరిచి పడేస్తాడు. రాధాకృష్ణుల ప్రేమ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.